హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సిరి టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకోసం నోరూరించి ఉసిరికాయ ఆవకాయతో మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం? అమ్మ ఆవకాయ ఇష్టం లేకుండా ఎవరుంటారు? నా పిచ్చి కాకపోతే. సో ఇంకా లేట్ ఎందుకు, టేస్టీగా చేసేసుకుందాం. దానికంటే ముందు నా వీడియోకి ఒక లైక్ కొట్టుకోండి. సో ఈ ఉసిరి ఆవకాయ కోసం నేను ఒక 6 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని రాతుసిరి అంటారు కొంతమంది కొండుసిరి లేదా పెద్దూసిరి అని కూడా అంటారు ప్రాంతాన్ని బట్టి. సో దీన్నైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్లుగా ఇలా కొత్త బ్లేడ్తో నేను వీటికి ఘాట్లు పెడుతున్నానండి. తప్పకుండా ఘాట్లు పెట్టాలి. అలాగే చాకులతో అయితే పెట్టకూడదు, ఎందుకంటే అది మందంగా ఉంటుంది కదా. సో అందుకని ఈ విధంగా వీటన్నిటికీ ఘాట్లు పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక పక్క చింతపండు, దీన్ని కేజీ ఉసిరికాయలకి 200 గ్రామ్స్ తీసుకోవాలండి. దీన్ని మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. సో మరీ ఎక్కువ నీళ్ళు అవ్వకూడదండి, దానికి సరిపడా నీళ్ళతో మనం ఈ విధంగా నానబెట్టేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ అయిన తర్వాత దీనిని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. సో ఈ ఉసిరావకాయ అంటేనే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్కి వెళ్ళాము అంటే ఈ ఉసిరావకాయతో ముద్ద వెయ్యకుండా అన్నం దగ్గర నుంచి లేచేవాళ్ళం కాదు, అంత బాగా పెడుతుంది మా అమ్మమ్మ. సో ఇప్పుడైతే మా అమ్మ పెట్టిన ఆవకాయ చూపిస్తున్నాను మీకు నేను. సో చూసారు కదా, ఈ విధంగా మిక్సీ వేసేసుకుని ఇలా బెజ్జాల గిన్నె అనేది అందరి ఇళ్లలో ఉంటుంది కదండి. సో బియ్యం వార్చుకోవడానికి అన్నిటికీ యూజ్ చేస్తాం కదా. ఇలా బెజ్జాల గిన్నెలో ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా మనం క్లాక్ వైజ్లో లేదా యాంటీ క్లాక్ వైజ్లో మీకు కుదిరిన వీలుగా ఈ విధంగా చేసుకుంటే మనకి దీంట్లో ఉన్న పీచంతా పైనుండిపోయి చూడండి ఈ విధంగా గుజ్జంతా ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి ఆవకాయలో పీసు అలాంటివి ఏమీ రాకుండా నీట్గా ఉంటుందండి. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాణీ పెట్టుకొని, మందంగా ఉన్న బాణీ పెట్టుకోవాలండి. దీంట్లో ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె వేసానండి. దీనికి నేను మొత్తం పప్పు నూనె వాడుతున్నాను. సో ఈ వేరుశనగ నూనె వేడైన తర్వాత మనం ఈ సపరేట్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకోవాలి. నూనె వేడెక్కాలండి, వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి. సో చూడండి, ఈ నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ గుజ్జు మొత్తాన్ని దీంట్లో వేసుకొని కొంచెం స్టార్టింగ్లో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఇది మనకి బాగా ఉడకాలండి. చింతపండు పులిహోరకి మనం ఎలా ఉడకపెడతామో చింతపండు పులుసుని, అదేవిధంగా దీన్ని కూడా ఉడకపెట్టుకోవాలి. కొంచెం మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి తప్పనిసరిగా, లేదంటే అడుగంటేస్తుంది. సో ఇలా మొత్తాన్ని కలిపేసుకుని దీన్ని మనకి చింతపండు పులిహోరకి పులుసు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చే వరకు కంపల్సరీ చేసుకోవాలి. సో చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. కలర్ కూడా చూసారు కదా, కొంచెం రెడ్డిష్ కలర్లోకి కొంచెం మారింది. సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, అందుకని తప్పనిసరిగా మందమైన బాణీయే యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక పక్కన 1 కేజీ పప్పు నూనె వేసి ఒక బాణీ పెట్టాను. దీంట్లో మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసుకోవాలి. సో పప్పు నూనె వలన దీంట్లో మొత్తం నురగ ఏర్పడుతుంది. నూనె కొంచెం మరిగిన తర్వాత ఇది మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, మరీ లో ఫ్లేమ్లోనూ ఉండకూడదండి. కొంచెం మీడియంలో ఉంచుకొని వీటిని నెమ్మదిగా వేసుకోవాలి. ఉసిరికాయల్ని వీటిని తప్పకుండా ఘాట్లు పెట్టుకునే చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత మనకి చూడండి ఈ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా చేసిన తర్వాత వీటి మొత్తాన్ని వేయించేసి చూపిస్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు 6 కేజీలకి నేను 1 టేబుల్ స్పూను పసుపు, అలాగే 1.5 కేజీ కారం, 1.5 కేజీ ఉప్పు వేస్తున్నానండి. ఇది నేను ఆనంద్ కారం అనేది వాడతాను. చాలామంది లేదు అని అంటే ఆనంద్ కారం అయితే చాలా బాగుంటుంది, లేదు అని అంటే మనకి 3 మ్యాంగో కారం అనేది ఉంటుంది. సో అది కూడా బాగుంటుంది. ఎక్కువ కారం వాడేవాళ్ళు కేజీ పావు వాడండి.
తక్కువ కారం ఉండాలి అనేవాళ్ళు కేజీ వాడండి సరిపోతుంది. నేనైతే కేజీ వాడాను ఈ 6 కేజీలకి. అలాగే మెంతుపిండి ఒక 100 గ్రామ్స్, అలాగే వెల్లుల్లిపాయలు ఇవి ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలని సగం తొక్కలు తీస్తాను, సగం తొక్కలు తీయనండి. నేనైతే ఏ ఆవకాయకైనా మా అమ్మ వాళ్ళు సగం తొక్కలు తీస్తారు, సగం తీయరు. సో వీటన్నిటిని మనం కలుపుకొని తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జు, సో దీన్ని మొత్తాన్ని వేసేసి ఒక్కసారి కలిపేద్దాము. వీటి మొత్తాన్ని ఆహాహా నోరు ఊరిపోతుందండి నాకు. మా అమ్మ ఏమో లేట్గా కలుపుతుంది. నెక్స్ట్ వచ్చి ఇందాక మొత్తానికి మనం 1 కేజీ ఆయిల్ యూజ్ చేసామండి ఈ 6 కేజీల ఉసిరికాయలకి. నెక్స్ట్ ఇంకొక కేజీ ప్యాకెట్ వేస్తున్నాను. మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె కూడా దీంట్లో వాడేసుకోవచ్చు. ఆ కాగిన నూనె అలాగే ఇంకా 1 కేజీ ప్యాకెట్. మొత్తానికి నేను 6 కేజీలకి 2 కేజీల పప్పు నూనె వాడాను. ఈ 2 కేజీల పప్పు నూనె మొత్తం సరిపోయిందండి. ముందు కలిపినప్పుడు కొంచెం ఇదిగా కలిపేసిన తర్వాత మనం ఒక 3-4 డేస్ ఒకసారి మళ్ళీ కలబెడుతూ ఉండాలి. సో చూసారు కదా, ఇందాక మరగబెట్టిన నూనె కూడా వేసేసాము. సో చూడండి, మొత్తానికి చివరికి కలిపేసరికి ఇలా ఉంది. ఇప్పుడు ఇలాగున్నా కూడా మనకి 2-3 రోజులు అలా కలుపుతూ ఉంటే నూనె పైకి తేరుకుంటుంది. సో 6 కేజీలకి ఇలా 2 కేజీల పప్పు నూనె అయితే సరిపోతుంది. దీనిని మళ్ళీ కలుపుకోవడం కోసం మేము ఈ గిన్నెలోనే ఉంచేస్తున్నాము. మళ్ళీ ఇలా 2-3 సార్లు కలిపిన తర్వాత మనం ఇంకొక బాక్స్లోకి మార్చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.